వెల్కమ్ టు కైటివ్ మీడియా. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాక చాలా కాలమైంది. ఇక కేసీఆర్ రాజకీయ భవిష్యత్ ముగిసినట్లేనని సొంత పార్టీ నేతలు సైతం అనుకున్నారు. కానీ గులాబీ పార్టీ వరుస ఓటములను గమనించిన దళపతి కేసీఆర్ ఇటీవలే ఫామ్ హౌస్ ను విడి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాడు. వచ్చి రాగానే ఆకలిగొన్న పులిలాగా ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ రేవంత్ పేరెత్తకుండానే రెచ్చిపోయాడు. అధికారంలో ఉన్నాం కదా అని అడ్డగోలుగా మాట్లాడుతాం, నోటికొచ్చినట్లు వాగుతామంటే కుదరదని బీజేపీ కాంగ్రెస్ నేతలను హెచ్చరించాడు. ప్రజాక్షేత్రంలోకి లాగుతాం, మీ సంగతి అంటే చూస్తామని కాంగ్రెస్ సర్కార్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్ సార్. ఇక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాటే అంటూ యుద్ధం ప్రకటించారు. దాదాపు 2 ఏళ్ల పాటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి పరిమితమైన గులాబీ బాస్ ఇకపై ఫుల్ యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉంటారని చెప్పుకొచ్చారు. 2 ఏళ్ల కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు కేటీఆర్ టీం రెడీ అవుతున్నారు. ఈ సందర్భంలోనే సీఎం రేవంత్ సొంత ఇలాకా అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ ను ఎంచుకున్నారు గులాబీ బాస్ కేసీఆర్. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, కృష్ణా జలాలను ఏపీకి తరలించే కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్న కేసీఆర్, ఇంతకాలం సైలెంట్ గా మౌనం వహించిన కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఆందోళనలు, సభలు, సమావేశాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలన తెలంగాణకు శాపంగా మారిందని కేసీఆర్ శాపనార్థాలు పెట్టడం, హస్తం పార్టీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించి ఇకపై ప్రజల్లోకి వెళ్తామని యుద్ధం ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. ఇక వరుస ఓటములతో చతికిలబడ్డ కారుకు పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు రావడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇంకా సత్తా చాటొచ్చన్న నమ్మకం పెరిగింది. ఇలాంటి సమయంలో కేసీఆర్ రాక బీఆర్ఎస్ క్యాడర్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక ఆ ఆనందం కారు నేతల్లో ఉండకుండా రేవంత్ మరో బాంబు పేల్చారు. కొడంగల్ వేదికగా బీఆర్ఎస్ కేసీఆర్ చరిత్ర ఇక ముగిసిన కథే అని, తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబం అధికారంలోకి రాదని, రానివ్వబోనని శపథం చేశారు. ఇంతకు రేవంత్ మాటల వెనుక ఈ ధైర్యం ఏంటి అని గులాబీ నేతలకు అర్థం కాక తల బాదుకుంటున్నారట. మళ్ళీ నేనే సీఎం అని, మళ్ళీ మాదే అధికారం అని ఇలా పలు సందర్భాల్లో రేవంత్ చెప్పడం గులాబీ నేతలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట. అసలు రేవంత్ దూకుడికి బ్రేకులేద్దామని వచ్చిన కేసీఆర్ కు రేవంత్ వ్యూహం అంతు చిక్కక కంటు మీద కునుకు లేకుండా పోతుందనే ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ పాలనలో జరిగిన స్కామ్లు, ఫోన్ ట్యాపింగ్, కబ్జాలు ఇలా మరికొన్నిటిపై విచారణను స్పీడప్ చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. 2 ఏళ్ల తర్వాత జనంలోకి వచ్చేందుకు రెడీ అవుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తుంది. కాంగ్రెస్ ని అడ్డుకోవాలని బయలుదేరిన కేసీఆర్ కు రేవంత్ దిమ్మ తిరిగే షాక్ ఇవ్వనున్నాడా అనే టాక్ జోరుగా సాగుతుంది. మరి చూడాలి, రేవంత్ వ్యూహానికి కేసీఆర్ చిక్కుతాడా, తప్పించుకుంటాడా? మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.